ప్రియమైన సోదరులారా, ఈరోజు మనం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 18 నుండి 29 వచనాలను అధ్యయనం చేద్దాం. ఇది తియతిరా సంఘానికి యేసు ఇచ్చిన సందేశం. ఈ సంఘం ప్రేమ, విశ్వాసం, సేవలలో బలంగా ఉన్నప్పటికీ ఒక పెద్ద బలహీనతను కలిగి ఉంది: తప్పుడు బోధకురాలిని సహించడం. ఈ వచనములు మనకు ప్రేమతో పాటు పరిశుద్ధత ఎంత ముఖ్యమో బలంగా గుర్తుచేస్తాయి. 18వ వచనం: దేవుని కుమారుడైనవాడు, ఆయన కళ్ళు అగ్నిజ్వాలలవలెను, ఆయన పాదములు మెరిపించే పిండి రాగలవలెనని చెప్పుచున్నాడు. యేసు తనను తీర్పు చెప్పేవాడిగా పరిచయం చేస్తున్నాడు. ఆయన చూపు అగ్నిజ్వాలల వలె అన్నిటినీ చూడగలదు. ఆయన పాదములు న్యాయస్థిరత్వాన్ని సూచిస్తాయి. 19వ వచనం: నీ క్రియలు, నీ ప్రేమ, విశ్వాసం, సేవ, సహనము నాకు తెలిసినవే. తియతిరా సంఘం మంచి క్రియలతో నిండిపోయింది. మొదటి క్రియల కంటే తరువాతి క్రియలు మరింత ఎక్కువ. మన పాఠం: క్రైస్తవ జీవితం పెరుగుదలతో ఉండాలి, విశ్వాసంలో, ప్రేమలో, సేవలో. 20వ వచనం: నీకొంతమంది యొద్ద యెజబేలు అను స్త్రీని సహించుచున్నావు. ఇది వారి బలహీనత. యెజబేలు అనే తప్పుడు బోధకురాలు ప్రజలను విగ్రహారాధనలో, దురాచారంలోకి లాక్కెళ్ళింది. మన పాఠం: ప్రేమ ఉన్న చోట సత్యం కూడా ఉండాలి. తప్పుడు బోధలను సహించరాదు. 21 నుండి 23 వచనాలు: యేసు ఆమెకు పశ్చాత్తాపానికి సమయమిచ్చాడు కాని ఆమె మారలేదు. అందుకే తీర్పు వస్తుంది. ఆమె అనుచరులు కూడా పశ్చాత్తాపం చేయకపోతే బాధపడతారు. మన పాఠం: దేవుడు కృప చూపుతాడు, కాని పశ్చాత్తాపం లేకుంటే న్యాయమైన తీర్పు తప్పదు. 24 మరియు 25 వచనాలు: మిగిలినవారికి నేను భారమును పెట్టను. మీరు గట్టిగా పట్టుకున్నదానిని నేను వచ్చేవరకు గట్టిగా పట్టుకొనుడి. యేసు విశ్వాసములో నిలబడ్డవారిని ప్రోత్సహిస్తున్నాడు. కొత్త బోధలతో మోసపోవద్దు. మన పాఠం: దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి. 26 నుండి 28 వచనాలు: గెలిచినవానికి, అంతము వరకు నా క్రియలను ఆచరించువానికి నేను జనములమీద అధికారమిస్తాను, ఉదయతారను ఇస్తాను. జనములమీద అధికారం అనగ క్రీస్తుతో పాలన. ఉదయతార అనగ యేసు స్వయంగా, ఆయనలో నిత్యజీవం. 29వ వచనం: ఆత్మ సంఘములకు చెప్పుచున్నదాన్ని వినువాడు వినుగాక. ప్రతి ఒక్కరూ ఈ సందేశాన్ని వ్యక్తిగతంగా స్వీకరించాలి. సోదరులారా, తియతిరా సంఘంలాగా మనం మంచి క్రియలతో ఉండాలి. కాని ఒకే సమయంలో సత్యంలో నిలబడాలి. తప్పుడు బోధలతో మన విశ్వాసం బలహీన పడకూడదు. పశ్చాత్తాపంతో మన హృదయాలను పరిశుద్ధపరచుకుందాం. చివరి వరకు విశ్వాసములో నిలిచినవారికి యేసు ఉదయతారను ఇస్తాడు. ఈ సందేశం మన అందరికీ బలంగా ఉండాలని ప్రార్థిద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని బైబిల్ అధ్యయన వీడియోల కోసం మా ఛానల్కి తోడుగా ఉండండి.